దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రియ దీనదాసులు ప్రవీణ్ పగడాల గారు, వారు చక్కని జ్ఞానం కలిగినటువంటి బైబిల్ తర్ఫీదు ఇచ్చేటువంటి చక్కని దాసులు. మరి వారు ఆ రాత్రి మరి ఒక సువార్త సభలో పాల్గొని వెళ్తున్న సమయంలో మరి దాన్ని యాక్చువల్లీ అది యాక్సిడెంట్ అంటున్నారు, మరి కొంతమంది ఏమో మరి అది మర్డర్ అని చెప్తున్నారు. ఒకవేళ వారైతే స్వతహాగా ఎవరికి హాని చేసేటువంటి వ్యక్తి కాదు. మరి యాజ్ వెల్ యాజ్ క్రిస్టియన్ కమ్యూనిటీ మరి మేము వి జస్ట్ వాంట్ టు డిమాండ్ 2 తెలుగు స్టేట్స్, మరి ముఖ్యమంత్రులు అయితేనేమి, ఇంటెలిజెన్సీ, పోలీస్ డిపార్ట్మెంట్ థరోలీ మేక్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ మేక్ షూర్ దట్ కల్ప్రిట్స్ మస్ట్ బి అరెస్ట్. ఒకవేళ అది యాక్సిడెంట్ జరిగితే మాత్రము ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, వీఆర్ ఆల్సో ప్రే ఫర్ దట్. అండ్ డిపార్టెడ్ ఫ్యామిలీ మస్ట్ బి గెటింగ్ ఇన్ టు solidarity, and also we want to make them they have get some good comforters. ఈ విషయంలో మరి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితేనేమి మరి మేము క్రిస్టియన్ కమ్యూనిటీ తరఫున వారిని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ కల్ప్రిట్స్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రవీణ్ ప్రగడాల గారు బైబికల్ నాలెడ్జ్లో గొప్ప విజ్ఞాత. ఆయన చేసినటువంటి ప్రసంగాలు చాలా మాకు ఉత్తేజాన్ని కలిగించినాయి. ఆయన ఎవరికి కూడా హాని చేసే వ్యక్తి కాదు. ఆయన మా క్రిస్టియన్కి ఎంతో ఉన్నటువంటి విలువల్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయనకి అసలు ఎవరు అన్ని మతాలని సమానంగా మానవుల్ని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనేటువంటి ఆయన సారాంశం అది. మరి ఈ రీసెంట్గా జరిగినటువంటి మరి ఆయన యొక్క ప్రసంగంలో మరి ఎవరిని ఈ ఉద్దేశించి ఆయన ఇప్పుడు మాట్లాడే వ్యక్తి కాదు. మరి అటువంటి గొప్ప వ్యక్తి మరి దేనికి కూడా హాని తలపెట్టాడు. అందరినీ ప్రేమించాలని, మనిషిని ప్రేమించాలని, మనిషిని మనిషిగా చూపించాలని, మతాలు కాకుండా విభిన్నంగా మనిషిని ఏ విధంగా ప్రేమించాలి, మనిషిని దైవంగా ఏ విధంగా చేర్చాలి, మరి ఏ విధంగా సహాయం చేయాలి, మనిషి బ్రతుకేంటి, మరి మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు అనేటటువంటి విషయాల మీద ఎక్కువగా ఆయన ప్రసంగాలు చేస్తూ ఉన్నవాడు. ఎవరిని కూడా కించపరిచినట్టు కూడా ఆయన ప్రసంగంలో ఎక్కడా లేదు. మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోండి. ఎవరిని కానీ మరి ఏ పొలిటికల్ పార్టీ కానీ మతాన్ని కానీ మరి మత విశ్వాసాలు కానీ ఆయన వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఒక మనిషిని ప్రేమించాలి, ఆ మనిషిని దైవానికి ఏ విధంగా చేర్చాలనే ఉద్దేశంతో ఆయన ప్రసంగాల్లో ముఖ్య సారాంశం. మరి ఆయన జరిగినటువంటి మరి యాక్సిడెంట్ జరిగిందా, తర్వాత లేకపోతే దానికి ఏ విధమైనటువంటి మరి చెప్పరానటువంటి చీకటి శక్తులు చోటు చేసుకుని ఉన్నాయా, దయచేసి ప్రభుత్వాల వారు కల్పించుకొని ఆధారాలన్నీ సేకరించి మరి ఆ యొక్క ఆధారాలని జెన్యూన్గా మంచి విశ్నేతమైనటువంటి జడ్జెస్ ద్వారా లేదా సిబిఐ ఎంక్వైరీ చేయించి మాకు రిపోర్టు క్రైస్తవ ప్రపంచానికి చూపించాలి. లేకపోతే దేవుడు యొక్క ఉగ్రత అనేది మరి వాళ్ళ మీదకి రాబోతుంది. ఎవరైతే దీని పట్ల ఆలోచన చేశారో, ఎవరైతే దీనికోసం పన్నాగాలు ఇటువంటివన్నీ చేసి ఉన్నారో, దేవుని ఉగ్రత వాళ్ళ యొక్క ప్రతి ఆలోచనలోని రాబోతుంది. అది మీరు ఫ్యూచర్లో చూస్తారు. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తిత్వం కావచ్చు, ఆయన బోధనలు కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. బిగ్ టీవీ తరఫున ఈరోజు ఒక మంచి క్రైస్తవ వక్తని, ఒక మంచి సువార్థికుడిని మేము కోల్పోయాము. గత 2 రోజులుగా అదే బాధలో ఉన్నాము అందరం. చిన్నపిల్లలు కూడా మరి వారిని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితులు. అయితే క్రైస్తవ్యం సెలవిస్తుంది, నిన్ను చెంప మీద కొట్టిన వాడికి ఇంకొక చెంపను చూపించమని, ప్రేమించమని మా యేసు ప్రభు మాకు బోధించాడు, క్షమించమని మా యేసు ప్రభు మాకు బోధించాడు. అందుకే మేము క్షమిస్తున్నాం, ఈరోజు మేము ప్రేమిస్తున్నాం. దేశమంతా బాగుండాలని, అది హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్కు అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా అందరం బాగుండాలని కోరుకునేది క్రైస్తవ్యం. అందరూ బాగు కోసం, అందరి క్షేమం కోసం ప్రార్థన చేసేది క్రైస్తవుడు. మరి ఈరోజు మా సోదరుడు, మా అన్న, మాకొక దిక్సూచిగా, ఒక ఎగ్జాంపుల్గా ఉన్నటువంటి మా ప్రవీణ్ పగడాల అన్నగారిని మేము కోల్పోయినందుకు మేము చాలా బాధపడుతున్నాం. అయితే మేము శిక్షించాలని కోరుకోవట్లేదు, కానీ మేము న్యాయం కోరుకుంటున్నాం. ఏంటంటే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఈ ప్రపంచానికి తెలియాలి. దీనివల్లనే ఈ క్రైస్తవం ఏంటో కూడా బయటపడుతుంది. క్రైస్తవంలో ఉన్న ఓపిక, ఓర్పు, సహనాన్ని కూడా ఈ ప్రపంచానికి తెలియజేయాలని విక్టరీ ద్వారా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఏంటి ఘటన పైన మీరేం చెప్తారు? ఘటన ఏదైతే జరిగిందో అది విచారకరమైన ఘటన. ఏ ఒక్కరికి కూడా ఈ విధంగా జరగకూడదు. We love everybody, every citizen, not only Indians. According to the biblically, the word of God says every
హ్యూమన్ బీయింగ్ ఈజ్ అవర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఎవరు హ్యూమన్ బీయింగ్ ఈజ్ అవర్ బ్రదర్ అండ్ ఆదం నుండి ఉద్భవించిన వారము, దేశాలను బట్టి విడిపోతూ వచ్చాము. అందరినీ ప్రేమించాలని బైబిల్ ప్రబోధిస్తూ ఉంది. ఆ క్రమంలోనే ముందుకు వెళ్తూ ఉన్నాం. అదే మేము బోధిస్తూ ఉన్నాం. ఏమంటే ఉన్న వాస్తవాలను బోధిస్తే కొంతమందికి అది వంట పట్టలు జీర్ణించుకోలేకపోయారు. కాబట్టి వాస్తవాలను ఇప్పుడు నేను దొంగతనం చేశాను అనుకుంటాను, దొంగ అంటే నేను జీర్ణించుకోలేను. ఎందుకంటే మనిషి స్వభావం అది. ఆ విధంగా అయిపోతూ ఈయన గ్రంథాల్లో ఉన్న వాటిని విశ్లేషించి కరెక్ట్గా చెప్తూ వచ్చాడు. కాబట్టి జీర్ణించుకోలేని ఒకడే ప్రవీణ్ పగడాల ఒకడే ద్విచక్ర వాహనం పైన బైక్ పైన వెళ్ళేవాడా, ఒక్కడే ప్రయాణించడానికి కారణాలేంటి? జనరల్గా ఎప్పుడు వెళ్తుంటాడా ఇట్లా? ఈ విషయాల గురించి అయితే నాకు కుటుంబం అనుకోవాలి. ఈ విషయాలు అయితే మాకు తెలియదు. బట్ జరిగిన దుర్ఘటన గురించి అయితే మేము చెప్పగలము. నేటికి క్రైస్తవ సమాజము భారతదేశం అభివృద్ధి కొరకు ఎంతో పాటుపడింది. ఎంతోమంది మిషనరీలు వచ్చి విద్య, వైద్యము ఆ విధంగా బుద్ధులు నేర్పిస్తూ వచ్చారు. సేవ చేసింది. ఆ క్రమంలోనే ప్రవీణ్ పగడాల కూడా ఈ యొక్క 21వ శతాబ్దంలో కూడా తను సేవ చేస్తూ వచ్చాడు. ఎన్నో కంపెనీస్ పెట్టి దాంతో వచ్చిన రాబడితో ఎంతోమంది అనాథ పిల్లల్ని తన పిల్లలలాగా పోషిస్తూ వచ్చాడు. ఎంతోమంది సేవ చేస్తూ వచ్చాడు. ఎంతోమందికి భోజనం పెడుతూ వచ్చాడు. ఎంతోమందికి లైఫ్ సెటిల్మెంట్ చేస్తాడు. ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కలగడానికి, వారికి ఉద్యోగ అవకాశాలు కలగడానికి వారికి మోటివేషన్ చేస్తూ వచ్చాడు. ఎంతో క్రీస్తుకి ఒక రాయబారిగా క్రీస్తు ప్రేమను ఈ యొక్క తరములో చూపించిన మహనీయుడని ప్రవీణ్ పగడాల గారిని అనక తప్పదు. కాబట్టి ఏదైతే జరిగిందో ఇది విచారకరము, ఎవరికి జరగకూడదు. కానీ ఈ విషయంలో దోషుల్ని శిక్షించాలి. తప్పకుండా ప్రభుత్వము లేదా అధికార యంత్రాంగం ఏదైతే ఉందో అది పారదర్శకంగా, ఇట్ మస్ట్ బి ట్రాన్స్పరెంట్. అది మనం చూస్తున్నాం ధర్మం, సత్యం, మానవత్వం గురించి బోధించిన ప్రవీణ్ పగడాల మృతిపైన వారు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపైన ప్రభుత్వం ఖచ్చితంగా సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పి వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము ఇప్పటికి కూడా ఎటువంటి అల్లర్లు చేయలేదు. ఎంత శాంతియుతంగా మాకు ప్రవీణ్ గారు చెప్పిన మాటల ప్రకారం కూడా శాంతియుతంగా మాకు జరగాలనే తప్పించి ఎవరిని కూడా అల్లర్లు చేయడం కానీ, అరవడం కానీ, పెద్ద అది చేయడం కానీ మేము ఇప్పటికి కూడా చేయలేదు. దేవుడు మాకు ఎలా నేర్పాడో మేము ఆ విధంగా నడుచుకుంటున్నాం. అండ్ ప్రవీణ్ అన్న కూడా మాకు ఒకటే చెప్పాడు, మనిషిని మనిషిగా చూడండి. మీరు కావాలంటే వీడియో కూడా స్ప్రెడ్ అవుతుంది ఈ మధ్యలో. ఎలా చెప్పాడు, అంతకంటే ఇంకా మంచి మాటలు కూడా ఉన్నాయి కానీ అవిటిని కూడా మీరు ట్రెండ్ చేయండి. అండ్ అన్న మాకే కాకుండా సంఘానికే కాకుండా ఎంతోమంది అనాథ పిల్లల్ని, ఎంతోమంది అమ్మ నాన్న లేనటువంటి వాళ్ళని ఏమంటారు ఆస్తులు అవన్నీ ఆదరణ పొందుకుంటూ వాళ్ళందరినీ సపరేట్గా ఒక సంస్థ అనేది ఏర్పాటు చేసి అన్న ఎంతో మందికి మేలు చేశాడు. మీరు చూడొచ్చు, ఈ జనమంతా కూడా మేమేం డబ్బులు ఇస్తే రాలేదు, లేకపోతే క్రైస్తవుడు అని కాదు, క్రైస్తవ మతం అని కాదు, హిందూ సోదరులు కూడా చాలామంది వచ్చి వెళ్ళారు. ముస్లిం సోదరులు కూడా నమాజ్ ఉన్నా కానీ వాళ్ళకి ఇప్పుడు పవిత్రమైన దినాన్ని వదులుకొని కూడా అతను మంచి వ్యక్తి, అతను చాలా మంచి వ్యక్తి అని చెప్పి చాలామంది హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, వేరే మతస్థులు కూడా వచ్చి వాళ్ళు ఇక్కడ సాక్ష్యం చెప్పడం జరిగింది. సో ఇతనికి ఏంటంటే ప్రతిదీ ఒక క్రైస్తవుని ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం అసలు అబద్ధం చెప్తే మాత్రం క్రైస్తవుల మీద అబద్ధం చెప్పిన అబద్ధం మాటలు మాట్లాడినా కానీ అస్సలు ఊరుకునేవాడు కాదు. ఏంటంటే ఒక క్రైస్తవుడు ఇప్పుడు మేము ఇక్కడ మొత్తం ఊళ్ళో అందరికీ ఎంతమంది పాస్టర్లు ఉన్నో అంతమంది పాస్టర్లో అతను వేరు. ఈ ప్రవీణ్ పగడాల అన్న నిజానిగా నిర్భయంగా మాట్లాడతాడు. సో ఉన్నట్టు మాట్లాడతాడు కాబట్టి శత్రువులు ఎక్కువ. కాబట్టి ఇది యాక్సిడెంట్ జరిగితే ఓకే, మేము చాలా ఏంటంటే మాకు దేవుడు అతని టైం వచ్చింది కాబట్టి తీసుకెళ్ళినా సంతోషం. పొరపాటు అని హత్య అనే ఒకవేళ ముందు మాట అనేది బయటకు వస్తే మాత్రం మీరే ఇక్కడ ఉన్న వాళ్ళు దాని తర్వాత వేరే ఉంటుంది. ప్రవీణ్ పగడాల మృతిపైన ఇప్పటికే కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వద్ద కొంతమంది క్రైస్తవ సోదరులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, మరికొన్ని విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్గొండ అండి, నల్గొండ నుంచి వచ్చేసాము. నాగార్జున సాగర్, నల్గొండ ఏరియా అంతా ఉన్నాం మేము. అయితే వాస్తవానికి 3 రోజుల నుంచి బిగ్ టీవీ చూస్తున్నాం. మొదటిగా దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ బిగ్ టీవీ వారికి నా 2 చేతులు జోడించి మరి వారికి నమస్కారాలు. పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే నేను ఇంచుమించు 40 ఇయర్స్ నుంచి చూస్తున్నాను, కానీ క్రిస్టియన్ కమ్యూనిటీకి వచ్చేసరికి పక్షపాత వైఖరి చూపించి నిజంగా అంటే ఇక్కడ మన వాళ్ళు కూడా ఉన్నారు, చెప్తే వాళ్ళు కూడా బాధపడరు. కానీ వాళ్ళు దాన్ని ఆ వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే మేము చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. ఇన్ని రోజుల నుంచి రాలేదు, కానీ బిగ్ టీవీ మాత్రం మాకు ఎంతో సహాయం చేసింది. వారికి స్పెషల్ థ్యాంక్స్ నేను చెప్పగలుగుతున్నాను ఒక దైవ సేవకుడిగా. మరి అలాగనే మరి ఈ 3 రోజులు కూడా బిగ్ టీవీ ఎంతో మాకు సహకరించింది. మొదటి నుంచి కూడా మాకు ఎంతో సహకరించింది. ముఖ్యంగా మా అన్న పగడాల ప్రవీణ్ కుమార్ గారు చాలా మంచి వ్యక్తి అండి. భారతదేశంలోనే ఇప్పటి వరకు ముఖ్యంగా మా తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఇటువంటి వ్యక్తిని మేము ఇప్పటి వరకు కూడా చూడలేదు. ఎందుకంటే
చాలా మర్యాద, మంచితనం, గౌరవం అన్ని విధాలైనటువంటి ప్రజల పట్ల ఏ కులమత భేదాలు లేకుండా అందరూ కూడా బాగుండాలి అనేటువంటి ఆ విషయాన్ని కలిగినటువంటి వ్యక్తి. మరి 100 మంది కూర్చుని జవాబు అడిగినా కూడా, లేక 1000 మంది కూర్చుని ప్రశ్న అడిగినా కూడా అలకాగా జవాబు చెప్పగలిగినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి అండి. కానీ ఎప్పటి నుంచో ఆయన మీద గురిపెట్టి చాలామంది అనుమానాస్పదంగా చాలామంది ఇలాంటి వారిని మరి అనుమానాస్పదంగా చేసి మరి లేకుండా చేయాలనేటువంటి వారు ఎప్పటి నుంచో పన్నాగమించినటువంటి పన్నాగం అనేది ఇది చాలా మాకు బాధాకరమైనటువంటి విషయము. మేము 3 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం బిగ్ టీవీ. నేనైతే ప్రతిరోజు బిగ్ టీవీ చూస్తున్నాం. ఇంచుమించు మా చర్చెస్ కానీ, నేను చర్చి ఫాస్టర్ని, మా చర్చెస్ కానీ చర్చిలో ఉన్నటువంటి ఇంచుమించు 600-700 మంది ప్రజలు ఇదే చూస్తున్నాం మేము. పాస్టర్ల మీద దాడులను ఎట్లా చూస్తారు? ఎందుకంటే గతంలో కూడా అనేక ఘటనలు జరిగాయి. రక్షణ విషయంలో క్రిస్టియన్ పాస్టర్లకు ఎలాంటి చర్యలు ఉండాలని కోరుకుంటారు? నిజంగా సార్, చాలాసార్లు ఓట్ల ఎలక్షన్ వచ్చేసరికి మా చర్చిలకు వస్తారు, మా చర్చిల దగ్గర మా పాస్టర్ల చేత ప్రార్థన చేయించుకుంటారు. ఆ తర్వాత బయటకు వెళ్ళిపోయి చుక్కలు చూపిస్తున్నటువంటి రాజకీయ నాయకులు సార్, నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఓట్ల కోసం మాత్రము మందిరాల చుట్టూ తిరిగి రాత్రింబగళ్ళు మరి అవసరమైతే ఆ దినాలు మా పాదాలు పట్టుకున్నటువంటి మరి విఐపీసీని మేము చూస్తున్నాం. ఎందుకంటే మంచిదే కాదంటలేదు, కానీ అటువంటి సమయంలో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాకు కనీసం దగ్గరకు వచ్చి పలకరించి అండగా వచ్చి మాట్లాడేటువంటి ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ముఖ్యమంత్రి స్పందిస్తే ఏమవుతుంది? ఏ ముఖ్యమంత్రి అయినా, ఆంధ్ర, తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రి స్పందించారు. దీనిపైన సమగ్ర దర్యాప్తు చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సార్, ఇప్పుడు ఆ యొక్క ఇన్స్టాగ్రామ్ ట్వీట్ చేయటం కాదు సార్, ఇన్స్టాగ్రామ్లో కాదు సార్ ట్వీట్ చేయాల్సింది. అసలు విషయం ఆయన ప్రజల ముందుకు వచ్చి మీడియా పెట్టి ప్రత్యేకంగా మన క్రిస్టియన్ మనుషులు కాదు సార్, క్రిస్టియన్స్ ఓట్లు లేకపోతే గెలిచారా సార్ మీరు? కాబట్టి క్రిస్టియన్ మనుషులం కదా, మేమేమన్నా అడవులో పుట్టిన జాతులమా ఏమన్నా? ఎన్నికల ముందుకు ఓట్ల ఎలక్షన్ ముందుకు ఒకరాగా, ఓట్ల ఎలక్షన్ తర్వాత ఒకరాగా ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు? మేము అందరూ చేస్తాం పోస్టర్. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? జరిగిన తీరు, ఆయన ఒకటే బుల్లెట్ పైన ప్రయాణం చేయడము, జనరల్గా రెగ్యులర్గా వెళ్తుంటాడా? యాక్సిడెంట్ జరిగిన తీరును ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు సార్, ఒకటి బుల్లెట్ మీద అంటే దేవుని సేవకులం కాబట్టి మేము ఎవ్వరికి విరోధులం కాదు, సత్యం చెప్తాం, నిజం చెప్తాం. ఇప్పుడు ఇండియా భారతదేశం ఈరోజు టెక్నికల్గా, టెక్నాలజీగా ఎంత అత్యాధునికమైనటువంటి పరిస్థితి తీసుకురాగలిగింది క్రిస్టియన్ కదండి. తెలీదా? వీళ్ళంతా క్రిస్టియన్ కాలేజీలలో, క్రిస్టియన్ స్కూల్లో చదువుకోలేదండి. ఈ రోజు ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా ఎక్కడ చదువుకున్నారండి? ఇప్పుడు మన ఎన్టీ రామారావు గారు ఎక్కడ చదివారు? ఏసీ కాలేజీలో చదివారు, గుంటూరు. ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ చదివింది క్రిస్టియన్ కాలేజీలోనే, క్రిస్టియన్ యూనివర్సిటీలోనే కావాలి. అత్యాధునికమైనటువంటి పరిస్థితులు అన్నీ వాడకనుగుతున్నారు. కానీ క్రిస్టియన్ అనేసరికి మతం అండి. ఏంటి మతం? అసలు మతం అంటే ఏంటో తెలియనటువంటి మానవత్వం కలిగినటువంటి సహజమైనటువంటి పరిస్థితి. చాలా బాధ అనిపించే విషయం. ఇదే సందర్భంలో ప్రవీణ్ పగడాల మానవత్వం గురించి, సత్యం గురించి, యువతను సన్మార్గంలో, దేవుడి మార్గంలో నడిపించడానికి ఆయన బోధనలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆయన బోధన విషయానికి వస్తే మీరేం చెప్తారు? సార్, ఆయన బోధలు ఎప్పుడు చూసినా కూడా మానవత్వానికి, ఒక మంచి మార్గానికి సంబంధించినది తప్ప ఆయన ఎక్కడ కూడా తప్పుడు బోధలు చేసే వ్యక్తి కాదండి అసలు. ఎందుకంటే ప్రవీణ్ అన్న అంత మంచి వ్యక్తి, ఎవరు అడిగినా కూడా దానికి సరైనటువంటి సలహా చెప్పేటువంటి వ్యక్తి. ఇప్పుడు ఈరోజు ఎవరండి చదువులేని మొద్దులు ఎవరు కూడా లేదు, అందరూ చదువుకున్న వాళ్ళు, అందరూ పీజీలు చదువుకున్న వాళ్ళమే, పిహెచ్డి చదువుకున్న వాళ్ళమే. అందరం కూడా మంచిగా అందరికీ జవాబు చెప్పగలిగాడు, అందరికీ మంచిగా వివరించగలిగినాడు. అలాంటి గొప్ప వ్యక్తి మీద ఇలా చేయటం చాలా బాధాకరమైంది. ఇంకొక మాట అంటే చివరిగా నేను చెప్పేది, దయచేసి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఆంధ్ర, తెలంగాణ ఏ ప్రభుత్వాలు అయితే ఉన్నాయో, ఈ ప్రభుత్వాలకి కనీసం క్రిస్టియన్స్ అన్నా, క్రిస్టియన్ కమ్యూనిటీ అన్నా ఇంకింత రెస్పెక్ట్ లేదండి. చాలా బాధ అనిపించే విషయం. దయచేసి గమనించాల్సిన విషయం, మీరు కరెక్ట్గా కనుక ఉంటే ప్రజలు మేము గుండె మీద చేయి పెట్టుకుని నిద్రపోగలం. ఈరోజు అలాంటి పరిస్థితి లేనటువంటిది ఆంధ్ర, తెలంగాణ పరిస్థితుల్లో చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ విషయమై ముఖ్యంగా రాజకీయ నాయకులు అందరూ కూడా మారు మనసు పొందాల. పాప క్షమాపణ పొందకపోతే దేవుడు మిమ్మల్ని అందరూ శిక్షించేటువంటి ప్రయత్నం ఉందని చెప్పి దేవుని సేవకుడిగా తెలియపరుస్తున్నాను. ఈ ఘటన జరగడాన్ని ఎట్లా చూస్తారు? కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మీరు కానీ భారతదేశంలో మొదటి నుంచి చూస్తూ ఉన్నాం, క్రైస్తవ్యాన్ని మేము మార్గం ప్రకటిస్తూ ఉన్నాం. మా యొక్క స్వకీయుల కంటే ఇతరులను ఎక్కువ ప్రేమిస్తాం మేము. ఎందుకంటే మా రక్తంలో అది ఉంది. మా రక్తంలో ఏముందంటే
నీ వల్ల నీ పొరుగు వాడిని మా వాళ్ళకి ఏమైనా చేయము కానీ వేరే వాళ్ళకి చేస్తాం. ఇది చరిత్ర తెలుసుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది ఇది భారతదేశం కొరకు క్రైస్తవులు మిషనరీస్ ఏం చేశారనేది. కాబట్టి ముందు నుంచి చూస్తూ ఉంటే గత కొన్ని సంవత్సరాలుగా ఒకప్పుడు చాలా బాగుండేది, కానీ కొన్ని సంవత్సరాలుగా వివక్షకు గురవుతూ ఉన్నామండి. ఇప్పుడు ఆ యొక్క ఈయన మహా ప్రవక్త, ఈయన ఒక గొప్ప లెజెండ్ ఇతను క్రైస్తవ్యంలో, ఈ నేషనల్ కాదు ఇంటర్నేషనల్లో ఏదైనా కానీ సునాయాసంగా చెప్పగలిగిన ఈ వ్యక్తికి ఇంత జరిగినా కూడా ఇప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే అది రెడ్ జోన్గా ఒక రిబ్బన్ కట్టి పెట్టేస్తారు అది. కానీ అలా చూస్తే అక్కడ ఆ ఆనవాళ్ళు లేదు. డాక్టర్ స్క్వాడ్ వెళ్ళాలి, చెయ్యాలి, వేటికో చేస్తూ ఉన్నారండి. ఇంతమంది ఇంతవరకు ఏం చేయలేదు. ఆ ఏరియాని మీరు మీ యొక్క అండర్లకు తీసుకోవాలి కదా. పారదర్శకంగా జరగాలి అంటే విచారణ మీరు మీ అండర్లకు తీసుకోవాలి. మీ అండర్లకు తీసుకొని దాంట్లోకి ఎవరికి వెళ్ళకుండా డాక్ స్క్వాడ్ కానీ ఇంకొకటి కానీ ఏ విచారణ ఏ పద్ధతుల ద్వారా ప్రభుత్వం గౌరవ పోలీస్ శాఖ వారు ఏదైతే జరిపిస్తారో అవి జరిపించాలి కదా. కానీ ఇక్కడ ఆ విధంగా జరగలేదు. ఎంతో 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 ఇది మాకు కలిసి వేస్తుందండి. నేను గత కొన్ని రోజులుగా 2 రోజులుగా చూస్తూ ఉన్నాను. ఏమన్నా వారు హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ వారు ఏమన్నా ఆ సర్కిల్ ఏర్పరిచి ఎవరిని పోనీయకుండా, ఎందుకంటే క్లూస్ టీం వెళ్ళి డాక్ స్క్వాడ్ అవన్నీ వెళ్ళి ఆ విషయాలన్నీ సేకరించడానికి ఏమన్నా చేస్తారు, అందరూ జనరల్గా పోతున్నారు, అంత ఇది అవుతా ఉంది. అప్పటికి కెమెరాను ఇప్పటికే గుర్తించారు, దాన్ని పరిశీలించారు. ఎస్పీ కూడా పూర్తిగా అనుమానాస్పద మృతిగా మేము కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. సో దాన్ని కానీ ముందుకు వెళ్ళటం లేదు కదండి. ముందుకు అది అంతగా ముందుకు వెళ్ళటం లేదు, దర్యాప్తు అనేది అంత ముందుకు వెళ్ళటం లేదు. వారిని పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో ఆఫీసర్స్ ఇంట్లో ఎవరికైనా జరిగితే ఎంత వేగవంతంగా ఎంత బాధగా చేస్తారో అదే బాధగా జరగాలి. అది ఎవరికి జరిగినా కూడా భారతదేశంలో. ఎందుకంటే మనందరం సహోదరులం, మనమందరము ఒక తండ్రి నుంచి ఉద్భవించిన వారం. బైబుల్ చెప్పేది ఒక తల్లి నుంచి ఉద్భవించిన వారం. మేమందరము దేవుని పిల్లలము. ఐ లవ్ ఎవ్రీబడి, every human being we love as a Christians. That what we learn from the Bible. ప్రవీణ్ పగడాల గారి కాల మరణం అనేది చాలా బాధాకరమైన విషయము. ఈరోజు మేము పొద్దున్న నుంచి అదే బాధపడుతూ ఉన్నాము. ఇక్కడికి రావాలి, అక్కడ రాజమండ్రి వెళ్దాం అనుకున్నాము, అక్కడ వెళ్ళలేకపోయాము. కానీ అక్కడ క్రైస్తవ సోదరులు మాకు చాలా సహకరించారు. సరే మీ వేరే ప్రాంతం అని కూడా చూడకుండా వాళ్ళు మమ్మల్ని ఈ యొక్క మరణం విషయంలో ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు చాలా పోరాటం చేశారు. సేవకులు చాలామంది, వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. కాబట్టి క్రిస్టియానిటీ అనేది యూనివర్స్. ప్రవీణ్ అనే ఆ వ్యక్తి జ్ఞానాన్ని బోధించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి దొరకడం మాకు చాలా అదృష్టము.